అందరికీ నమస్కారం. నా పేరు నన్నపురాజు రమేశ్వరరాజు, విశ్రాంత జిల్లా విద్యాశాఖాధికారి, హనుమకొండ. ఈరోజు ఈ వీడియోలో పుస్తక పఠనం యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడం జరుగుతుంది. మరి దానికి ముందు ఒక చిన్న కవిత వినండి. పుస్తకాలు మనకు హస్తభూషణములు, పుస్తకాలు మనకు హస్తభూషణములు, పుస్తకాలు మనకు నెస్తములును, పుస్తకాలు జ్ఞాన భూరి భండారాలు, పుస్తకాలు చదువు పుణ్యప్రదము. స్మార్ట్ ఫోను వచ్చి చదివెడు అలవాటు చాలా తగ్గిపోయే జనులయందు, టీవీ వీక్షణముకు ఆవిరి సమయము ప్రజల పఠన శక్తి పడకవేసే. జ్ఞానవృద్ధి కొరకు చాన మార్గములున్న పుస్తక పఠనంబు పుడమియందు, రచబాట తరతరాల నుండి మనకు, రాచబాట వేసే తరతరాల నుండి మనకు, భావితరము విధిగా బాగుపడును, భావితరము విధిగా బాగుపడును. చదువే ఒక మూలధనం, చదువుతో జీవితం సార్థకం చేసుకో. Educated mind is the pathway for the nation. Carnatic Vocam Telugu song. క్రితము ఈ రేడియో తప్ప టీవీ కానీ ఇలాంటి మాధ్యమాలు ఏమీ లేకపోవడం వల్ల ఎక్కువ కాలక్షేపం కోసం మంచి మంచి నవలలు, గ్రంథాలు, పుస్తకాలు, పత్రికలు విస్తృతంగా చదువుతూ ఉండేది. ప్రతి ఇంటిలో కూడా ఏదో ఒక పత్రిక తెచ్చేటువంటి వాళ్ళు బాలమిత్ర, చందమామ, బొమ్మరిల్లు ఇలాంటి చిన్న చిన్న కథా పుస్తకాలతో చిన్నపిల్లలకి పుస్తక పఠనం ఒక అలవాటు ఉండేది. కానీ ఈనాడు అవి ఏంటిలో కూడా కనిపించడం లేదు. అంతా కూడా టీవీలో రకరకాలైనటువంటి యొక్క కార్టూన్స్, మిగతా వాటితో పిల్లలంతా కూడా ఆసక్తి కేవలం కూర్చుండి చూడడంలోనే, బొమ్మలపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు. కానీ చదవడం వల్ల మనిషిలో అనేకమైనటువంటి సైకోమోటార్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. అటు దృష్టి కేంద్రీకరించాలి, అక్షరాలను గమనించాలి, ఆ చదివిన విషయాలను వింకడించుకోవాలి, అర్థం చేసుకోవాలి, మనసుకు ఎక్కించుకోవాలి, గుర్తుంచుకోవాలి, మళ్ళీ అవసరమైతే తిరిగి చెప్పగలిగేటువంటి శక్తి. ఎక్సర్సైజ్ అంతా కూడా మానసిక ఒక ఎక్సర్సైజ్ అనేది ఈ చదువులో ఉంటుంది. కాబట్టి ఈ కాలంలో ఎన్ని మాధ్యమాలు వచ్చినా, ఎంత సెల్ ఫోన్లో మనకు సమాచారం లభిస్తున్నప్పటికీ కూడా మనం ప్రతిరోజు కొంత సమయాన్ని ఏదో ఒక మంచి ఇష్టమైన పుస్తకాన్ని చదవడానికి అలవాటు చేసుకోవాలి. ఈ అలవాటును ముఖ్యంగా మనమంతా కూడా పిల్లల్లో కలిగించాలి. విధిగా వాళ్ళు గుర్తు చేసి కొన్ని రోజులు అలవాటు చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు చదవడానికి ఇంట్రెస్ట్ చూపెడతారు. అదొక అభిరుచి అనేది కలిగించినట్టయితే పెద్దవాళ్ళ బాధ్యత. అభిరుచి కలగాలంటే పెద్దవాళ్ళు ఏది చేస్తే పిల్లలు అదే చేస్తారు. కాబట్టి ముందు పెద్దవాళ్ళు చదువుతూ ఉన్నట్టయితే అది చూసి పిల్లలు కూడా అనుకరించి చదవడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ముందు మంచి మంచి పుస్తకాలు, చిన్న గ్రంథాలయాన్ని ప్రతి ఇంట్లో ఏర్పాటు చేసుకొని ఆ పుస్తకాలను చదువుతూ ఉండేటువంటి అలవాటు చేసుకోవడం, కొంత పుస్తక సమయాన్ని కేటాయించడం అనేది కనుక మన సంస్కారంలో ఉన్నటువంటి సంస్కారం పిల్లలకు అందించినట్టయితే భవిష్యత్తులో ఈ యొక్క మానసిక ప్రక్రియ చదవడం అనేటువంటి అలవాటు కొనసాగుతుందని తెలియజేస్తూ, మరి ఈ సమాచారాన్ని పెద్దవాళ్ళు గ్రహించి తమ పిల్లలకు అందించాల్సిందిగా, అలవాటు చేయాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.